తగ్గట్టే అదొక అద్భుత క్షేత్రం. 4500 అడుగుల ఎత్తులో జలధార ఉండటం అబ్బురపరిచే రహస్యం. నెయ్యితో అభిషేకిస్తే వెన్నను ప్రసాదంగా పంచే వింతైన ఘట్టం. వినడానికి ఆశ్చర్యం అనిపించిన క్షీరసాగర మథనంతో ముడిపడిన ఆ ఆలయం అలౌకికం. ఏ కోణంలో చూసినా ఈ పర్వతం శివలింగం మాదిరిగా దర్శనమిస్తుంది. శిఖరాగ్రంపై ఉన్నతంగా కొలువై ఉంది సాక్షాత్తు నందీశ్వరుడు. దీన్ని సాధారణ విగ్రహంలా భావిస్తే పొరపడినట్టే. ఎందుకంటే ఇది సాధారణ విగ్రహం కాదు, ఒక సజీవ సాక్ష్యం. ఇది సాధారణమైన పర్వతం కాదు, క్షీరసాగర మథనానికి సంబంధించిన అపురూప గాథను విడమర్చే అధ్యాయం. అలాగే మహాదేవుని సంజీవిని తత్వానికి నిదర్శనం. संजीवनी के नाम सुनते ही रामायण का ध्यान आता है, लेकिन एक संजीवनी ऐसी थी जिसे किसी और ने नहीं बल्कि खुद शिव ने तैयार किया था। अब ये कोई जड़ी बूटी या कोई पौधा नहीं था, बल्कि औषधीय गुणों से युक्त मक्खन था, जिससे उनके सबसे प्रिय गण, सबसे बड़े गण यानी नंदी का उपचार हुआ और उन्हें जीवन दान मिला। ये सुनने के बाद सवाल आना दिमाग में लाजमी है कि इसके साक्ष्य क्या हैं, इसकी निशानियां क्या आज भी मौजूद हैं और पूरी कथा क्या है। तो इसका साक्ष्य लोगों के अनुसार इस शिवलिंग नुमा पर्वत के शिखर पर मौजूद है, वो भी एक प्रतिमा के रूप में, नंदी की प्रतिमा, उसी स्थान पर जहां नंदी का उपचार इसी संजीवनी से हुआ जो शिव से जुड़ी संजीवनी है। इसके अलावा लोगों का दावा यह है कि इस पर्वत पर आज भी वो शिवलिंग मौजूद है जिससे मक्खन निकलता है, वो भी औषधीय गुणों से युक्त। ఆ పురాతన శివలింగం ఇప్పటికీ ఉంది. ఇక్కడి శివలింగం నుంచి నేటికి వెన్న వెలువడుతుంది. ఆ వెన్నలో ఇవాల్టికి ఔషధ గుణాలున్నాయి. अभी क्या है कि हम मक्खन लेके सब लोग खाते हैं, हम लोग इसके ऊपर हम कुछ डालते हैं, डाल दिया तो पूरा तंप होता है, कूल हो जाता है, ऐसे भी कूल होता है और सिर पे डालते हैं फिर कूल होता है, सब कुछ है होता है, हीट होता, टेंशन होता, निम्न शांति शांति होता। गॉड का वो मिराकल विस्मय है, कभी भी ये नहीं होता अभी, इसलिए बिलीव है गॉड ही इज देयर। శివలింగం నుంచి వెన్న ఎలా వస్తుంది? ఆ వెన్నకు దైవిక ఉపశమనం శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రచారం తప్పైతే భక్తుల చేతుల్లో ఉన్న ఈ వెన్న ఎలా వచ్చింది? కథ నిజమే అయితే పురాణాల్లో దీని ప్రస్తావన ఎందుకు లేదు? శివపురాణంలోని ఒక దృశ్యాన్ని ఇవాళ చూడండి. పౌరాణిక గాథలో మూలాలున్నప్పటికీ దాని ప్రత్యక్ష సాక్ష్యం నేటికి ఆశ్చర్యపరుస్తుంది. మేము కర్ణాటక రాజధాని బెంగళూరుకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొబ్బస్పేట్లో ఉన్నాం. ఈ పర్వతం ఎదురుగానే ఉంది. ఇక్కడే ఉంది శివలింగం. దాని నుంచే వెన్న వస్తుంది. ఈ కథ క్షీరసాగర మథనం కాలం నాటిది. ఆ సమయంలో మొదట ఆలాహలం ఉద్భవించింది. అప్పుడు మహాశివుడు ఆ విషాన్ని కంఠంలో దాచుకుని సృష్టిని రక్షించడంతో నీలకంఠుడిగా బిరుదు పొందాడు. ఆ సమయంలో విషపు చుక్కలు కొన్ని భూమిపై పడతాయి. భూమాతను రక్షించేందుకు ఆ విషపు చుక్కలను నందీశ్వరుడు సేవిస్తాడు. అయితే కాలకోట విషం కారణంగా నందీశ్వరుడు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. नंदी बीमार पड़ गया तो उसको जो जैसा ट्रीटमेंट देना चला कुछ बीमार के बाहर आने के लिए हमारा इधर शिव जी इधर हो गए, प्रकट हो गए। తన ప్రియ గణనాలను రక్షించేందుకు శివుడు భూమిపైకి వస్తాడు. ఒక స్వయంభూ శివలింగం రూపంలో ఇక్కడ కొలువవుతాడు. అప్పుడు ఈ శివలింగం నుంచి ఔషధ గుణాలున్న వెన్న వస్తుంది. దాంతోనే నందీశ్వరుడికి చికిత్స చేస్తారు. उसी मक्खन से नंदी का उपचार हुआ। उपचार होगा।
और दूसरा उपचार किया था वो भी नहीं होगा। हाँ, मतलब सिर्फ यही उपचार था। ये उपचार था। तो तब से शिव जी यहाँ पर है। शिव जी इधर है, विराजमान हो गया। పురాణాల ప్రకారం ఆ విషపు బిందువులు ఈ శిఖరంపైనే పడ్డాయి. ఈ ఘటన పౌరాణికమైందే, కానీ వాదనల ప్రకారం అందుకు స్పష్టమైన ఆధారాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఆ శివలింగం, దాని నుంచి వచ్చే వెన్న, ఆ వెన్నలో దాగున్న ఔషధ గుణాలు అన్నీ సజీవంగా ఉన్నాయి. అభిషేకం సమయంలో నెయ్యిని సమర్పించిన సమయంలో భక్తుల కళ్ళెదుటే అది వెన్నగా మారిపోతుంది. ఆహార విజ్ఞాన శాస్త్రం ప్రకారం భౌతిక రసాయన సూత్రం ఏం చెబుతోందంటే వెన్న నుంచి నెయ్యి తయారవుతుంది. కానీ నెయ్యి నుంచి వెన్న తయారవడం అంటే కాస్త విడ్డూరమే. అందుకే దీన్ని ప్రజలు శివుడి చమత్కారంగా భావిస్తుంటారు. ఇదే ఆ గంగాధరేశ్వర ఆలయం, ఆ పురాణ ప్రసిద్ధ శివాలయం. గర్భగుడిలోకి వచ్చాక శివలింగం ఎదుట పరదా కప్పుంది, అంటే అభిషేకం అయి ఉండొచ్చు. శివలింగం నుంచి వెలువడిన వెన్న ఎదురుగా ఉంది, భక్తులకు ప్రసాదంగా పంచుతున్నారు. ఈ వెన్నను స్వీకరిస్తే శారీరక రుగ్మతలు, కళ్ళు, గొంతుకు సంబంధించిన సమస్యలు నయమవుతాయని నమ్ముతారు. నిజమైన అద్భుతం కోలుకోవడంలో లేదు, శివలింగం నుంచి వెన్న వెలువడడంలో ఉందంటారు ప్రజలు. స్థానికులు చెప్పిన దాని ప్రకారం శివలింగంపై నెయ్యి వేసిన కొన్ని క్షణాల్లోనే కళ్ల ముందే అది వెన్నగా మారిపోతుంది. ఆలయం నుంచి బయటకు వచ్చి శిఖరం వైపు వెళ్ళాం. అంతకంటే ముందు ఈ పర్వతంతో ముడిపడిన రహస్యాలను తెలుసుకోవాలి. ఈ శివగంగ కొండలను దక్షిణ కాశీగా కొలుస్తారు. కాశీలో పవిత్ర గంగా నదితో పాటు ఘాట్లు ఉన్నాయి. మరి ఈ పర్వతం మీద కూడా ఉన్నాయా? ఉన్నాయి. 4500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని నిశితంగా చూడండి. దీని లోపల రహస్యమైన నీటిధార ప్రవాహం కొనసాగుతోంది. ఆ ప్రవాహం నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికే సవాల్ విసురుతోంది. వర్షాకాలంలో ఈ పర్వతం లోపల ఉన్న నీరు అడుగు భాగంలోకి ఇంకిపోతుంది. వేసవి కాలంలో చుట్టుపక్కల ఉన్న నీటి వనరులు ఎండిపోయినప్పుడు ఆ నీరు 4500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని తాకేంత ఎత్తుకు చేరుతాయి. కాశీ ఒక నగరం, శివగంగ ఒక పర్వతం. అందుకే ఇక్కడ ఘాట్లు కాదు, గుహలు కనిపిస్తాయి. ఈ గుహల గుండా గంగా ప్రవాహం కొనసాగుతోంది. ఇందులోని నీటి మట్టం నిరంతరం మారుతూ ఉంటుంది. అయితే ఇంత ఎత్తులో నీరు ఉండటం ఒక అద్భుతమే. ఈ రహస్యంతో ఒక నమ్మకం కూడా ముడిపడి ఉంది. ఇప్పుడు మేము శిఖరం మధ్యలో ఉన్నాం. ఇంతకంటే విస్తుగొలిపే దృశ్యం పైన ఉంది. శివగంగ క్షేత్రం పౌరాణిక ప్రాధాన్యత ఉన్న పుణ్యస్థలం. అక్కడి వెన్న ప్రసాదాన్ని సేవిస్తే శారీరక సమృతాయన్నది భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజు కనిపించే గుప్తగంగ అయినా, నెయ్యి నుండి వెన్న వచ్చిన, విషబిందువుల నుండి నందీశ్వరుడు కోలుకున్న పౌరాణిక ఆధారాలకు అదొక సాక్ష్యం అంటారు. మేము సుమారు 4500 అడుగుల ఎత్తులో ఉన్నాం. మీకు ఈ స్తంభం కనిపిస్తుంది కదా, మకర సంక్రాంతి రోజున ఈ స్తంభం అడుగు భాగం నుండి నీరు ప్రవహిస్తుందని చెబుతారు. इसकी सतह पर आप देखिए कि ये स्तंभ खड़ा हुआ है, अभी बिल्कुल सूखा हुआ इसका बेस आपको नजर आ रहा है, इसका आधार नजर आ रहा है, बिल्कुल चट्टान के ऊपर है। और आपको एक बार फिर से याद दिला दूं, हम 4500 फीट की ऊंचाई पर हैं, लेकिन हर साल संक्रांति के वक्त यहाँ से एक धारा बहती है, एक जल धारा लगातार बहती रहती है और यहाँ एकत्रित होती है, जिसे इकट्ठा कर वहाँ ले जाया जाता है जहाँ नीचे गंगाधरेश्वर और माँ हुनम्मा का विवाह हो रहा होता है। 4500 అడుగుల ఎత్తులోకి నీళ్లు ఎలా వస్తాయి? అది కూడా మకర సంక్రాంతి రోజే ఎందుకు వస్తాయి? తర్వాత అవి ఏమైపోతాయో ఎవ్వరికీ తెలియదు. ప్రజలు ఈ నీటిని గుప్త గంగా అంటారు. అంటే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ గంగ ఉంటుందంటారు. అందుకే దీన్ని శివగంగ పర్వతం అని పిలుస్తారు.
నందికి ఉపశమనం కలిగిన ప్రదేశం భార్య నంది విగ్రహం కొలువైన ప్రాంతం. కాసేపటికి మేము నంది విగ్రహం దగ్గరికి చేరుకున్నాం. ఇదే శివగంగ పర్వతంలో ఎత్తైన శిఖరం. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనంలో విషపు బిందువులు ఇక్కడే పడ్డాయి. ఇక్కడే నందీశ్వరుడు సేవించి అనారోగ్యం పాలవగా చికిత్స చేశారు. ఇది ఒక చారిత్రక ప్రదేశంగా మారింది. ఇంకా అసలైన అద్భుతం కింద ఉన్న ఆలయంలో ఉంది. శివలింగానికి అభిషేకం చేసే సమయం ఆసన్నమైంది. వెంటనే మేము గర్భగుడి వైపు బయలుదేరాం. గుడి లోపల భక్తులు నిలబడి ఉన్నారు. అభిషేకం ప్రారంభం కానుంది. శివలింగానికి నెయ్యి రాసిన వెంటనే వెన్నగా మారుతుంది. మొదటి శివలింగానికి జలాభిషేకం జరిగింది. తర్వాత పాలతో అభిషేకించారు. ఆ తర్వాత నీళ్లు, పెరుగు. పెరుగు తర్వాత జలాభిషేకం చేశారు. నెయ్యి వేశారు. అర్చకుడు నెయ్యిని రుద్దడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా నెయ్యి రంగు మారుతూ పోయింది. తెల్లగా మారుతూ వచ్చింది. కాసేపటికి మొత్తం తెల్లగా మారింది. ప్రచారం ప్రకారం ఇది వెన్న. కాసేపటి క్రితం ఇదే ఆ నెయ్యి. ఆ వెన్న మా ముందే ఉంది. నన్ను నమ్మండి, ఇది రూపంలోనే కాదు, ముట్టుకొని చూసినా రుచిలో కూడా వెన్న మాదిరిగానే ఉంది. ये बिल्कुल उसी मक्खन की तरह है जैसा हम घर में निकालते हैं और जिस मक्खन को गर्म करने के बाद घी बनता है. इसका स्वाद उसी मक्खन की तरह. ऐसा यकीन नहीं हो रहा है कि पहले ही ये घी था और अब मक्खन है. ఈ మార్పు మా కళ్ళెదుటే జరిగింది. శివలింగంపై నెయ్యి వేసినప్పుడు అది పసుపు రంగులో ఉంది. అదే నెయ్యి మా కళ్ళెదుటే తెల్లని వెన్నగా మారిపోయింది. అప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. తదుపరి అభిషేకం వరకు వేచి ఉండాలనుకున్నాం. అభిషేకం కోసం మేము తెచ్చిన నెయ్యిని సమర్పించాం. శివలింగానికి ప్రతిరోజు చాలా సార్లు అభిషేకాన్ని నిర్వహిస్తారు. భక్తులే ఆ సమయంలో నెయ్యిని సమర్పిస్తారు. ఆ నెయ్యి ఆలయం దగ్గరే లభిస్తుంది. మేము ఆలయం బయట స్వచ్ఛమైన కల్తీ లేని నెయ్యిని అందజేశాం. మళ్లీ మా కళ్ళెదుటే శివలింగంపై ఉంచిన నెయ్యి వెన్నగా మారిపోయింది. అభిషేకం తర్వాత వెన్నెను ఒక గిన్నెలోకి తీశారు. ఆ తర్వాత హారతిచ్చారు. देखिए ये वो घी है जो हमने अर्पित किया था और उसके बाद भगवान को अर्पित करने के बाद जब वो यहाँ आया, इसे हम खाकर भी देख सकते हैं. अच्छा अच्छा, पहले आंखों पे लगाकर और उसके बाद इसे खाकर देखते हैं कि क्या ये बिल्कुल मक्खन जैसा है जैसा हम बाहर देखते हैं. ये वही घी है जो हमने दिया था. ये तो बिल्कुल मक्खन बन गया है. మేము ముందుగా చెప్పినట్టుగా వెన్న నుంచి నెయ్యిని తయారు చేయడం సాధారణం, నిత్యం జరిగే ప్రక్రియ. కానీ నెయ్యిని తిరిగి వెన్నగా మార్చే పద్ధతి కొంత సుదీర్ఘమైంది, శ్రమతో కూడుకుంది. కానీ ఇక్కడ రెప్పపాటులో శివలింగంపై ఉంచిన నెయ్యి వెన్నగా మారిపోతుంది. వెన్న ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడుతున్నారు. మేము ఆశ్చర్యపోయాం. तो ये किसी और शिवलिंग में अगर हम घी डालें तो वो मक्खन बनता है क्या? सिर्फ इधर 14th सेंचुरी से हो रहा है.
अच्छा अच्छा, नहीं जैसे और दूसरा शिवलिंग बाहर, उस पे अगर हम घी डालते हैं तो वो मक्खन बनेगा या नहीं बनेगा? इधर से इधर ही बनेगा। నెయ్యి వెన్నగా మారడం నిజంగా సహజ ప్రక్రియ అయితే ఇది ఎక్కడైనా జరగాలి. ఒకసారి ఈ శివలింగంపై వేసి ప్రయత్నిద్దాం. మేము ఇదే ప్రాంగణంలో ఉన్న మరో శివలింగంపై అభిషేకం చేశాం. గర్భగుడిలో పూజారి ఎలా చేశారో అలా. కానీ ఇక్కడ నెయ్యి కరిగిపోయింది. శివలింగం అంతటా విస్తరించింది. అదే గర్భగుడిలో అయితే ఈ సమయానికి నెయ్యి వెన్నగా మారిపోయింది. ఈ ప్రయత్నంలో ఎలాంటి ఫలితం రాలేదు. వెన్నగా మారడం సంగతి అటుంచితే రుద్దే క్రమంలో నెయ్యంతా అయిపోయింది. మరి మర్మం ఏంటి? నెయ్యిని వేగంగా చిలికితే అది వెన్నగా మారుతుంది. కాబట్టి బయట కూడా అది వెన్నగా మారాలి. ఈ శివలింగం నిజంగానే మహిమాన్వితమైనదేనా? ఆ పూజారి చెప్పిన మాటలు నిజమేనా? కేవలం ఈ శివలింగంపై మాత్రమే నెయ్యి వెన్నగా మారుతుందా? మరెక్కడా మారదా? तो ये किसी और शिवलिंग में अगर हम घी डालें तो वो मक्खन बनता है क्या? सिर्फ इधर 14th सेंचुरी से हो रहा है. నిజమేంటో తెలుసుకునేందుకు మేము ఒక ఫుడ్ సైన్స్ ఎక్స్పర్ట్ని కలిశాం. వారికి ఆలయంలో జరిగే దృశ్యాలను చూపాం. వచ్చిన సమాధానం దిగ్భ్రాంతి కలిగించింది. मैंने ये वीडियो देखा, सबसे पहले तो थैंक यू फॉर शेयरिंग दिस वीडियो. एक इतना डिवाइन वीडियो है जो आपने शेयर किया है. लेकिन जिन चंद सेकंड्स के अंदर मैंने देखा कि वो घी मक्खन में कन्वर्ट हुआ, एक नेचुरल प्रोसेस इतना जल्दी नहीं हो सकता. నిపుణులు చెప్పిన దాని ప్రకారం నెయ్యి నుంచి వెన్నను తయారు చేయడం సాధ్యమే. కానీ ఈ ప్రక్రియ కాస్త సుదీర్ఘంగా, సంక్లిష్టంగా ఉంటుంది. కానీ శివలింగంపై 2 నిమిషాల్లో నెయ్యి వెన్నగా మారడం అసంభవం అన్నారు. उसके लिए आपको घर में आप एक परात लेते हैं एंड उसके अंदर आप देसी घी डालते हैं, उसके अंदर आप बर्फ़ डालते हैं, थोड़ा नमक डालते हैं एंड अगर आपको वाइट टिंच चाहिए बटर में तो आप मिल्क पाउडर ऐड करते हैं, नहीं तो टर्मरिक. और ये एक स्लो प्रोसेस है क्योंकि इसको भी आप मलते हैं 10 से 11 मिनट, कई बार 15 मिनट भी, डिपेंडिंग ऑन द टेम्परेचर आपको उतना टाइम लगता है. ఆ ఆలయంలో ఇలా ఏం జరగడం లేదు. కీలకమైన విషయం ఏంటంటే వంటగదిలో నెయ్యి నుంచి వెన్న తయారు చేయడంలో ఉష్ణోగ్రతలు కీలక పాత్ర పోషిస్తాయి. మంచు ముక్కలు లేకుండా చేయడం కుదరదు. जो चीज़ इंपॉर्टेंट है वो ये निकल के आती है कि आपका हाथ जो यूज़ कर रहे हैं आप जिस हाथ को, ये इस टाइम पूरा सुन्न है मेरा. सुन्न क्यों है? टेम्परेचर क्या है इसका? ఇంట్లో తయారు చేసిన వెన్న చెడిపోకుండా ఉండేందుకు ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుంది. ఆలయం నుంచి మేము వెన్నను తీసుకొచ్చాం. 7-8 రోజుల తర్వాత కూడా అది తాజాగా ఉంది. ఇదంతా శివలింగానికి సంబంధించిన ప్రత్యేక రాయి ప్రభావం కావచ్చు. కానీ విశ్వాసం ప్రకారం ఆ శివలింగం స్వయంభూ. ఈ అద్భుతానికి అదే ఏకైక కారణం. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నేత్ర.